ఒక గంట విలువ మీకు ఎంతో తెలుసా? 294 లక్షల కోట్లు. ఒక నిమిషం విలువ 5 లక్షల కోట్ల 33 లక్షలు. అంటే ఒక సెకండ్ విలువ 1000 కోట్లు. ఇది నేను చెప్పిన లెక్క కాదు. చరిత్రలో ఇప్పటి వరకు ట్రేడింగ్లో నమోదవనటువంటి ఫ్లక్చువేషన్, గోల్డ్ ఫ్లక్చువేషన్ విలువ నిన్న కరెక్ట్గా కూడా 9 గంటల 25 నిమిషాల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు ఈ 55 నిమిషాల టైంలో 294 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. అంటే ఇప్పటి వరకు కూడా అసలు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో 2008లో చాలా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. అటువంటి టైంలో కూడా అసలు ఇటువంటి డౌన్ఫాలే లేదంట. మార్కెట్లో ఉన్నటువంటి విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. దీంతో కూడా అసలు ఇన్వెస్టర్స్ ఒక భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే గోల్డ్ సిల్వర్ చూసుకుంటే కనుక గతంలో కంటే కూడా ఇప్పుడు రేట్లు పెరుగుతూ ఉండటంతో ఇప్పటి వరకు కొని దాచుకునేటువంటి వారు కూడా ఎక్కువగా కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రూపంలో ట్రేడింగ్లోనే పెడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఒకేసారి పెరుగుతూ ఉండటంతో ఆనందానికి లోనయ్యారు. కానీ అనుకోని విధంగా ఇంతటి డౌన్ఫాల్, అసలు ఒక అన్ఎక్స్పెక్టెడ్ డౌన్ఫాల్ జరిగింది. దీంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. మరొక వైపు చూసుకుంటే కనుక ఈరోజు బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో అసలు ఇన్వెస్ట్మెంట్ అనేదే లేదు. అసలు ట్రేడింగ్లో ఎవరు కూడా పెట్టడం లేదు. గోల్డ్ విషయంలో చూసుకుంటే కనుక మరి ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్లు కూడా పడిపోతుంది అంటున్నారు రేట్లు. దీంతో కూడా మరొక వైపు భయం పట్టుకుందనే చెప్పాలి. మరి ఎన్నిటి పరిస్థితుల్లో అసలు గోల్డ్ సిల్వర్ విషయంలో ట్రేడింగ్ ఏమనుంది ఏంటి అనేది కూడా, ఎందుకంటే చాలా విశ్లేషణలు మార్కెట్లో వస్తున్నాయి కానీ ఏ విశ్లేషణని మనం 100% తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తున్న ఈ రేట్లు, ట్రేడింగ్ ఫ్లక్చువేషన్స్ అవన్నీ కూడా అలానే ఉన్నాయి. సో చూడాలి. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మార్కెట్ని మినిట్ టు మినిట్ అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు ఏ నిమిషం ఏం జరుగుతుంది ఏంటి అంటూ కూడా.